హాయ్ అండి. నా పేరు రాజు. ఈరోజు ప్రోమో చూసే ఉంటారు. ప్రోమోలో నాగార్జున గారు ఒక్కొక్క హౌస్‌మేట్‌కి చాలా గట్టిగా క్లాస్ పీకేస్తా ఉంటారు. సరే ప్రోమోలోనే ఇంత గట్టిగా క్లాస్ పీకారంటే ఎపిసోడ్‌లో ఇంకెంత బాగా క్లాస్ పీకుతారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దుప్పడు ముసుగు తీయకు మీరు చూసారు. ఫ్రైడే ఏం జరిగిందో నేను చేపిస్తా అని చెప్పి మనకి చేపిస్తారనమాట. విష్ణుప్రియ, ప్రేరణ డిస్కస్ చేస్తా ఉంటారు. దేని గురించి? చిల్లీ పౌడర్ లేదట. చిల్లీ పౌడరు తన ఎవరు విష్ణుప్రియ తీసేసిందని చెప్పి ప్రేరణ అక్కడ ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటది. అయితే ఇక్కడ విష్ణుప్రియకి ఆ చిల్లీ పౌడర్ ఎవరు లేపేశారన్న సంగతి విష్ణుప్రియకి తెలుసు. ఎందుకు ఎవరు లేపేశారు? మొత్తం ఆ టీమ్ మెంబర్స్ అందరూ ఒక దొంగ ఉన్నాడు గదా! అదే మణి దొంగ. ఆ మణికంఠ అన్న దొంగ రోజు కూడా లేపేస్తా ఉంటాడనమాట. అది లేపేసేసి ఒక దిక్కున దాచేస్తాడు. దాచిన తర్వాత అది మీకు కావాలనుకుంటే నేను కొన్ని అదే కాళ్ళు నొక్కడం, హెడ్ మసాజ్ చేయడం ఇలా ఏటో టాస్క్‌లు ఇస్తుంటాడు. అది చేసినోళ్ళకి మాత్రం తిరిగి ఇచ్చేస్తాడనమాట. ఆ విధంగా మనోళ్ళు లేపేస్తా ఉంటాడు. ఎందుకంటే దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తాడు. అది చేయడానికి వీళ్ళ చేత ఏదో పనులు చేయించుకుంటాడు. అందుకని మణికంఠ ఏం చేస్తాడంటే చిల్లీ పౌడర్ లేపేస్తాడు. ముందు రోజు ఎపిసోడ్‌లో. ఆ లేపేసింది కిచెన్ దగ్గర ఒక బౌల్‌లో దాచేస్తాడు. కానీ ఇక్కడ విష్ణుప్రియ మణికంఠ చికెన్ అదే అది చిల్లీ పౌడర్ లేపేసాడన్న సంగతి విష్ణుప్రియకి తెలుసు. కానీ వీళ్ళు నన్ను కదా ఆరోపిస్తున్నారు. ఇక్కడ నేను ఇలా కవర్ చేస్తాను. నేను తీయలేదు కావాలితే ఎతుక్కో అంటే మొత్తం అంతా వెతుకుతా ఉంటది ప్రేరణ. ఇక్కడ కుకింగ్ సెక్షన్ దగ్గర పొద్దున్న ఈ లొల్లేంట్రా బాబు అంటది సీత. అయితే మణికంఠ ఏం చేస్తాడంటే పాపం వీళ్ళు పొద్దున్నే కుకింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళు మధ్యాహ్నం నుంచి ఎప్పటినుంచో కుకింగ్ చేసుకుంటారేమో అంతవరకు నేను ఏదో పని చేద్దాం. తర్వాత వీళ్ళకి ఏదన్నా టాస్క్ పెట్టి అంటే ఏం లేదు ఏదో ఒకటి పని చేయించుకొని అప్పుడు తిరిగి ఇచ్చేద్దాం. అది ఫన్‌గా ఉంటదని చెప్పేసి అనుకుని నైనిక దగ్గరికి వెళ్తాడు. నేనే తీసేసాను ఇచ్చేయమంటావా అని అడిగితే నైనిక అంటది అది నీ ఇష్టం అది నీకేమనిపిస్తే అది చెయ్యి అని చెప్తదది. ఆ తర్వాత మనోడు ఏం చేస్తాడంటే యష్మి దగ్గరికెళ్తాడు. యష్మి దగ్గరికెళ్ళి ఏంట్రా చిల్లీ పౌడర్ కనిపించట్లేదా? హుహు. ఏం చేయమంటావు? ఇచ్చేయమంటావా? నేనే తీసానంటాడు. ఏదో ఒకటి చేయరా బాబు ఇస్తే ఇచ్చేసేరా చిల్లీ పౌడర్ అని చెప్పేసి యష్మి అంటే చిల్లీ పౌడర్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత అదే విషయాన్ని వచ్చి విష్ణుప్రియకి చెప్తాడు. ఒరేయ్! నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావురా? నువ్వు తీయడం దేనికి? మళ్ళీ ఇవ్వడం దేనికి? అంటే ఫన్‌గా ఉంటది కదా! ఏదో టాస్క్ అలా రన్ అవుతదని చేస్తానంటే అది ఫన్‌గా ఏమీ లేదు. ఒక్కొక్కడికి కోపం వచ్చేస్తుంది. తీస్తే తీసేయి. మళ్ళీ తిరిగి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి విష్ణుప్రియ మణికంఠ మీద కోప్పడుతది. ఏమనుకోకురా సారీ అంటే కూల్ అయిపోద్ది. కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంట్రీ డిలైట్ మిల్క్ అండ్ కర్డ్ యాడ్ ఉంటది. దాని ప్రమోషన్ నిమిత్తం హౌస్‌లోనే ప్రమోషన్ నిమిత్తం చేస్తారనమాట. దాని గురించి అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ముగ్గురు క్లాన్స్ లేచి నుంచోండి అంటారు. ముగ్గురు నుంచున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది మీరు ఏదైతే విన్నర్ అమౌంట్ ఉందో దానికి మీ ముగ్గురిలోని వచ్చిన అమౌంటు అదే ఫైనల్‌గా నెగ్గుతారు కదా! నిఖిల్ టీమ్ నెగ్గుతది. నిఖిల్ టీమ్ 2,45,000 నెగ్గుతది. 3,00,000 రెండు కలిపి 5,45,000 విన్నర్ అమౌంట్‌కి యాడ్ అవుతది. సో, నిఖిల్‌ని టీమ్ నెగ్గింది కాబట్టి నిఖిల్‌ని అప్రిషియేట్ చేస్తారనమాట నాగార్జున గారు. చేసిన తర్వాత యష్మిని లేసి నించోమని మిగతా ఇద్దరిని కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత అక్కడ బోర్డ్ ఒకటుంటుంది. ఆ బోర్డ్ మీద గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది. బాగా ఎవరైతే గేమ్ ఆడారో వాళ్ళనేమో గ్రీన్‌లో పెట్టండి. సరిగ్గా ఆడలేనోళ్ళు రెడ్‌లో పెట్టండి అని చెప్తారు. చెప్తే యష్మి ఏం చేస్తదంటే ఫస్ట్‌గా గ్రీన్‌లో అబ్బాయి ఫోటో పెడతది. అబ్బాయి ఫోటో పెట్టి అబ్బాయి చాలా బాగా ఆడారండి. చాలా బాగా ఆడాడు గేమ్ అంటే, మరేంటమ్మా అబ్బాయి బాగా ఆడితే మరి విష్ణుప్రియ అలాగన్నదేంటని చెప్పేసి విష్ణుప్రియని లేగమంటారు. అబ్బాయి నీ విషయంలో ఏం చేశాడమ్మా? అంటే ఏం లేదు సార్. నేను ఆల్రెడీ సాక్స్ గేమ్‌లో ఆడుతున్నాను కదా! ఆడేటప్పుడు తను ఏం చేశాడంటే జస్ట్ ఇలా అన్నాడు సార్. అది నాకు తగిలి నేను కింద పడిపోయాను సార్. అయితే అభయ్ అన్నయ్య అయితే నేనైతే అసలు ఎక్కడ టచ్ చేయలేదు అని చెప్పాడు సార్ అంటాడు. అబ్బాయి అన్నయ్య టచ్ చేసాడో లేదో ఒకసారి వీడియోలో చూద్దామా అని చెప్పేసి వీడియో ప్లే చేస్తారు. వీడియోలో ఏం చేస్తారంటే అబ్బాయి జస్ట్ ఇలా అన్నట్టు ఉంటుంది గానీ తను ఇన్‌బ్యాలెన్స్‌గా పడిపోయినట్టు ఉంటుంది. తర్వాత విష్ణుప్రియని అడిగితే ఏమ్మా టచ్ చేసాడా? అంటే లేదు సార్ టచ్ చేయలేదు. నేనే పడిపోయాను అంటాడు. సరే అయితే ఓకే. అయితే అని చెప్పేసి విష్ణుప్రియని కూర్చోమంటాడు. నెక్స్ట్ ఎవరమ్మా అని యష్మిని అడిగితే నెక్స్ట్ వచ్చి ఎవరు మన యష్మి టీమ్‌లో నెక్స్ట్ పృథ్వీని పెడుతుంది. పృథ్వీని పెడితే పృథ్వీ అంత బాగా ఆడాడమ్మా. చాలా బాగా ఆడాడు సార్ పృథ్వీ అని చెప్తదనమాట. చెప్తే ఏం బాగా ఆడాడమ్మా? ఆ! వ్యాక్స్ అని చెప్పేసి అదే వెంట్రుకలు పీకించుకునేది ఉంటది కదా!
ఆ గేమ్ మధ్యలో గివ్ అప్ ఇచ్చాడు కదా. అవును సార్ ఇప్పేసాను. మరి ఇచ్చేసినప్పుడు నువ్వెలాగమ్మా, నువ్వు అతను బాగా ఆడని ఎలా చెప్తావు మధ్యలో గివ్ అప్ ఇచ్చేసినోడిని అని ఒక క్లాస్ పీకుతారు. అబ్బా! ఇంకా గట్టిగా పీకేస్తారు క్లాస్ అని అనుకున్నాం. అన్న తర్వాత అప్పుడు యష్మి ఏం చేసిందంటే నెక్స్ట్ సరిగ్గా ఆడలేనోళ్ళు ఎవరు అని చెప్పేసి పృథ్వీ ఒకసారి లెగ్స్ నించోమని చెప్తే పృథ్వీ నువ్వు ప్రతి దాంట్లోని బూతులు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నావు, నువ్వు ఇదే విధంగా యూజ్ చేస్తే మాత్రం బయటికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఒకసారి గన్ తీస్తారు. గన్ తీసి నువ్వు బయటికి వెళ్ళిపోతావు, ఇలా యూజ్ చేయొద్దు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత సరే సార్ అయితే నేను ఇంకెప్పుడు అలాంటివి యూజ్ చేయను సార్ అని చెప్తారు. తర్వాత యష్మి ఏం చేస్తుందంటే రెడ్లో తీసుకుని వచ్చి ప్రేరణ ఫోటో పెడుతుంది. ప్రేరణ ఫోటో పెట్టిన తర్వాత దేనికమ్మా ప్రేరణ ఫోటో పెట్టావు నువ్వు అని అడుగుతాడు ఆయన నాగార్జున గారు. సార్ నేను సంచాలకుగా చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. దేనికి కన్ఫ్యూజ్ అయిపోయిందమ్మా, తను మీరు కన్ఫ్యూజ్ చేశారా, తను కన్ఫ్యూజ్ అయిపోయిందంటే మీ టీం మెంబర్స్ అందరూ కలిపి తను కన్ఫ్యూజ్ చేశారు. లేదు సార్ తను సంచాలకుగా సరిగ్గా డెసిషన్ తీసుకోలేదు సార్ అన్న. ఓహో అలాగా, అయితే మరి నువ్వు సంచాలకుగా ఏం చేసావమ్మా. నేనైతే చాలా బాగా చేశాను సార్. నేను ఎంత బాగా చేశాను అనుకుంటున్నారు సంచాలకుగానే. అదే ఏం చేసావమ్మా నువ్వు. నేనైతే బాగానే చేశాను సార్, నేను చాలా పర్ఫెక్ట్గా చేశాను. సరే అయితే మరి అలాగేటప్పుడు నాగమణికంట నేను మరమరాలు ఉంది కదా దాన్ని నియర్ బై తీసుకొచ్చాను అన్నప్పుడు తను 270 290 తీసుకొచ్చాడు గ్రామ్స్, తనేమో 370 తీసుకొచ్చింది కదా. నియర్ బై అంటే ఎంతమ్మా, దగ్గరగా కదా అంటారు. సార్ అలాగని ఏం కాదు సార్, నేను అలాగా అని చెప్పలేదు, అంటే నేను అందుకని నేను టాస్క్ నాది క్యాన్సిల్ చేస్తాను కదా అని చెప్తుంది. సరే అయితే నువ్వు అనలేదు అయితే. సరే అయితే ఒక వీడియో క్లిప్ వేస్తానని చూపించి ఒక వీడియో క్లిప్ వేస్తారు. ఆ వీడియో క్లిప్లో ఏంటంటే సీత అడుగుతుంది అనమాట. సీత ఏమని అడుగుతుంది, అదే ఫాస్ట్గా నియర్ బై తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తామంటే దగ్గరగా ఎవరు తీసుకొస్తే వాళ్ళంటే అవును దగ్గరగా ఎవరు వస్తే వాళ్ళని చెప్పేసి చెప్తుంది. చెప్తే ఇప్పుడు ఏమంటావు అని నాగార్జున గారు అడుగుతారు. అప్పుడు అనుకుంటుంది అనమాట, ఇదేర్రా బాబు ఎలా ఇరుక్కుపోయాను, నేను నిరపరాధాన్ని నిరూపించుకోవడానికి ఏ ఆధారం లేకుండా పోయిందని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఈ లోపల వచ్చేస్తుంది ఒక ఐడియా. సార్ వాళ్ళేమో 5 ఉన్నారు సార్, ఫుడ్ కోసం బాధపడతారు సార్, వాళ్ళు వీళ్ళు చూస్తే 2 ఉన్నారు సార్, అందుకనే 2 కన్నా 5 బెటర్ అని చెప్పేసి నేను అటువంటి నిర్ణయం తీసుకున్నాను సార్, అంతే తప్ప నేను వేరే చేద్దామని అనుకోలేదు సార్. మరి అలాంటప్పుడు ముందే చెప్పొచ్చు కదమ్మా ఈ విషయాన్ని. నేను వీడియో చూపించేదాకా ఆగి ఇప్పుడు చెప్పడం ఏంటి, ముందే చెప్పచ్చు కదా. అంతే కదా మరి, నేను ముందు చెప్పేసి ఉంటే సరిపోనే, ఇప్పుడు చెప్పాను అని ఫేస్ పెడుతుంది అనమాట. అలా ఫేస్ పెట్టిన తర్వాత అప్పుడు నాగార్జున గారు అంటారు, సరే యష్మి మరి నెక్స్ట్ ఎవరు మీ దాంట్లో అంటే సోనియా పేరు పెడుతుంది. సోనియా పేరు పెట్టిన తర్వాత సూర్య సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదటమ్మంటే చేయలేదు సార్, ఆల్రెడీ పూల్ టాస్క్ అప్పుడేమో పడిపోయింది, తను నెగ్గుతుందేమో అనుకున్నాను. తర్వాత ఏం చేస్తేనేమో తను ఎందులో కూడా పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు, సో చాలా వీక్ అయిందని నేను అనుకున్నాను కాబట్టి సోనియా పేరు పెడుతున్నాను అంటే. అప్పుడు నాగార్జున గారు అడుగుతారనమాట, ఏమ్మా నీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, వీక్ అని చెప్తుందంటే సార్ నేను చాలా బెస్ట్ ఇచ్చాను సార్. ఎంత బెస్ట్ ఇచ్చానంటే ప్రతి దాంట్లోనే బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను, మరి తనకి ఎందుకు అనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమ్మా నీకు సరిగ్గా గేమ్ కనిపించలేదా లేదంటే తను ఏం చేయలేదని నువ్వు అనుకుంటున్నావా అంటే, లేదు సార్ అసలు ఏం ఆడలేదు సార్, తను అసలు ఆడలేదు సార్. చెప్పు సోనియా అయితే నువ్వు అసలు ఆడలేదట కదా. సార్ నేనైతే 100% ఇచ్చాను సార్, 100% ఇచ్చాను. చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 100% ఇచ్చింది ఎందులో ఇచ్చింది, విష్ణుప్రియని అందంలోను, ఆ విషయాన్ని ప్రతిరోజు విష్ణుప్రియ ఆ విష్ణుప్రియ గురించి మాట్లాడడంలో 100% ఇచ్చింది తప్ప మిగతా విషయాలు ఎందులోని ఆవిడ 100% ఇవ్వలేదు. సరే సరే అయితే అమ్మ 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ 40 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకో ఏమంటారు. అలాగా నువ్వు గేమ్లో 90% ఇస్తావని నమ్మినప్పుడు నువ్వు 40% ఇచ్చావనుకో ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పేసి చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే సోనియాకి, సరేనమ్మా మరి నువ్వు విష్ణుప్రియలో నువ్వు చేసిన కరెక్టేనా అని అడుగుతారు. సార్ నేనేం చేశాను సార్ విష్ణుప్రియ విషయంలో, మరి నామినేషన్ ఉన్నప్పుడు ఒక పాయింట్ మాట్లాడావు కదా. నేనేం మాట్లాడాను సార్. సరే అయితే ఒక క్లిప్ చూడమ్మా, ఒక క్లిప్ వేస్తారు. అందులో ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పడానికి ఎవరు లేకపోవచ్చు, అంటే నీకు ఇంట్లో చెప్పడానికి ఎవరు లేరు, మా ఇంట్లో అలా కాదు, మా ఇంట్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, నీకు నడుస్తుందేమో అలాగా నాకు నడవట్లేదు అని చెప్పి అంటదనమాట అందులో.
అది ఎంతవరకు కరెక్ట్ సోనియా అని నాగార్జున గారు అంటే ఇలాగనమాట. ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో అనుకుంటుంది అనమాట ఆవిడ. అప్పుడు నాగార్జున గారు అంటారు, మరి ఈ మాట కరెక్టేనా? సరే అంటే, సార్ దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఏదంటే కీప్ క్వైట్, మౌనంగా ఉండు, నువ్వు అన్న మాట చాలా తప్పు, నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నారండి. టీచర్ స్కూల్కి ఒక లీడర్ని పెట్టారు. లీడర్ పెట్టిన తర్వాత టీచర్ గారు బయటికి వెళ్ళారనుకోండి, ఆ లీడర్ ఎవడో అల్లరి చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నప్పుడు నువ్వు వస్తే టీచర్ గారు చెప్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అనుకుందాం. టీచర్ గారు వచ్చిన తర్వాత విషయం చెప్తారు. విషయం చెప్పిన తర్వాత టీచర్ గారు వచ్చి అల్లరి చేసావు నాయన, వెరీ గుడ్ అని చెప్పి కూర్చోబెట్టారు అనుకో, చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? అదేట్రా మా టీచర్ గారు వచ్చి ఏదో క్లాస్ పీకుతారు, లేదంటే ఏదో పనిష్మెంట్ ఇస్తారు అని అనుకుంటే ఇలా చేశాను అనుకుంటాడా? మిగతా పిల్లలు కానీ ఆ లీడర్ కానీ అనుకుంటారు. అయితే నాగార్జున గారు చేసింది ఏంటంటే, అలా చేసావు సోనియా, సరే అయితే మరి ఇలా చేసావు అనుకో నీకు మైనస్ అయిపోద్ది అన్నట్టుగా ఒక 4-5 హింట్లు ఇస్తారనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఫోకస్ పెట్టు, నువ్వు చిన్నోడి మీద పెద్దోడి మీద ఫోకస్ కాదమ్మా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు, విష్ణుప్రియ మీద ఫోకస్ తగ్గించని చెప్పారనమాట. అంటే ఇండైరెక్ట్గా కొన్ని సూచనలు చేస్తారు. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ, ఇప్పుడు సోనియా గట్టిగా క్లాస్ స్పీకర్ అనుకోండి, అంటే మనం అనుకోవచ్చు వీళ్ళు తప్పు చేశారు, కొంచెం గట్టిగా క్లాస్ పీకితే బాగుంటుందని మనం అనుకోవచ్చు. అంటే సోనియాకి కానీ, యష్మికి కానీ, పృథ్వీకి కానీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు క్లాస్ స్పీకర్ అనుకోండి, వీళ్ళ క్లాస్ స్పీకర్ వీళ్ళైనా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఒక సినిమా ఉందండి, ఆ సినిమా చూస్తాం, సినిమాలో హీరో ఎలివేట్ అవ్వాలంటే ఆ సినిమాలో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. అన్ని పాజిటివ్ క్యారెక్టర్లు ఉంటే ఎలివేట్ అవ్వదు. అలాగే అక్కడ గేమ్ రన్ అవుతున్నప్పుడు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా అలా గేమ్ ఆడుతూ ఉండగానే అందులోనే నెగిటివ్ పాజిటివ్స్ వస్తూ ఉన్నాయనుకున్నా ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా మనం ఎలివేట్ అవ్వాలి, షోలో ఎలివేట్ అవ్వాలని మనం ఓన్గా కొన్ని డిజైన్ చేసుకుని వెళ్ళామనుకోండి, అది ఒకసారి ఎలివేట్ అవ్వచ్చు, ఒకటి ఫెయిల్ అవ్వచ్చు. అలాగా సోనియా చేసుకుంటూ వెళ్తుంది, కానీ ఏంటంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది, కొంచెం కొన్ని విషయాల్లో నెగిటివ్ అయిపోతుంది కదా. దానికి నాగార్జున గారు ఏంటంటే బయట నుంచి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే నువ్వు విష్ణుప్రియ దగ్గర మాట్లాడిన మాటలు అడల్టరేటెడ్ కామెడీ గురించి అని నువ్వు మాట్లాడావు. నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకైతే ఇంట్లో ఫ్యామిలీ ఉంది, నీకు లేరు కాబట్టి, నీకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇలా మాట్లాడడం, అంటే ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే తన డ్రెస్ గురించి కూడా నువ్వు కామెంట్ చేసావు, మరి ఇది కరెక్టేనా? అలాగా నాగార్జున గారు చెప్పలేనట్టుగా చెప్తానన్నారు. అక్కడితో సోనియా డల్ అయిపోయింది. ఇలా దొరికేసానేట్రా బాబు వీళ్ళకి, సర్లే టైం బాగలేదు అన్నట్టుగా కూర్చుందనమాట. అప్పుడే నాగార్జున గారు అంటారు, ఈ చిన్నోడు పెద్దోడిని చూసుకుంటున్నావు కదా, అలాగే నువ్వు ఇక్కడ ఒక ఫ్యామిలీని ఎత్తుక్కున్నట్టున్నావు అన్నట్టుగా ఏదో ఒక సెటరికల్గా 2-3 డైలాగులు వేసేసి అక్కడితో దాన్ని ఆ తర్వాత యష్మి నెక్స్ట్ రెడ్లో శేఖర్ భాషా గారిని పెడుతుంది. శేఖర్ భాషా గారు అంటే వచ్చినప్పుడు అంత యాక్టివ్గా లేరు, గేమ్లో అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, అంచేత శేఖర్ భాషా గారు పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు కాబట్టి నేను అందుకే ఆయన రెడ్లో పెడుతున్నానని చెప్పి చెప్తుందనమాట. చెప్తే దానికి శేఖర్ భాషా గారు లేచి నుంచుంటారు. లేచి నుంచున్న తర్వాత ఏమీ లేదు సార్, నేను కొంచెం ఎమోషనల్గా ఉన్నాను, అంటే ఇవాళ అదే డేట్ రోజు డెలివరీ డేట్ ఇస్తారనమాట. దానికని తన సరిగ్గా గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారని యష్మి చెప్తుంది. సరే అయితే అని చెప్పేసి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అని చెప్పేసి శేఖర్ భాష మీ మిసెస్ హెల్దీ బేబీ అంటే ఒక బాబు పుట్టాడని చెప్తారు. మొత్తం టీం మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత మన భాష గారు చాలా ఎమోషనల్ లోన్ అవుతారు, అంటే బాబు పుట్టాడని చెప్పేసి. అందరూ హగ్ చేసుకుని భాష గారికి కంగ్రాట్స్ చెప్తారు. ఇక్కడితో యష్మి సంబంధించిన టీం మెంబర్స్ గురించి రెడ్ గ్రీన్లో గురించి నాగార్జున గారు చెప్పారనమాట. ఫైనల్గా ఏంటంటే యష్మి టీంలో బాగా పెర్ఫార్మెన్స్ చేసినట్టు అభయ్ అండ్ అభయ్ తర్వాత పృథ్వీ, ఇటు పక్కేమో రెడ్లోనేమో సోనియా అండ్ మన శేఖర్ భాష గారు పెడతారనమాట. అయితే మిగతా టీంలో ఎవరు బాగా చేశారని నువ్వు అనుకుంటున్నావు యష్మి అంటే, మిగతా టీంతో పోలిస్తే నాకు అనిపించింది ఏంటంటే నబీల్ బాగా ఆడాడని నేను అనుకుంటున్నానని చెప్పేసి చెప్పేది. అయితే నబీల్కి ఆ గ్రీన్ ఉంటుందన్నమాట, అది అక్కడ షర్ట్కి పెట్టమని చెప్తే పెడతారు.
పెట్టిన తర్వాత అక్కడితో యష్మిని కూర్చోమంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి నైనికిని లేపుతారు. నైనికిని లేపి మీ టీంలో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదని చెప్తే ఫస్ట్ నబీల్ది అక్కడ బోర్డు మీద పడుతుంది. సార్ నబీల్ చాలా బాగా ఆడాడు సార్. నబీల్ ఎంత బాగా ఆడాడంటే చాలా బాగా ఆడాడు. అతను వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి గేమ్లోనూ కూడా చాలా బాగా ఆడుతున్నాడు సార్ నబీల్ అని చెప్తే, అదేటమ్మా మరి నబీల్ అలా అనుకుంటలేదు కదా సార్. నబీల్ ఏమనుకుంటున్నాడో తెలుసా, మా చీఫ్ ఏ విషయంలో కూడా ఎంకరేజ్ చేయట్లేదు, నా చీఫ్ పక్క టీంను సపోర్ట్ చేస్తుంది కానీ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటున్నాడు. ఏం భాష, ఏం నబీల్? అవును సార్, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకున్నాను సార్, అట్లానే మాట్లాడుకున్నా. ఎందుకు అట్లా మాట్లాడుకున్నానంటే, నేను గేమ్లో సాక్స్ గేమ్లో ఏం చేశారు, వీళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. మిగతా టీం మెంబర్స్ అంటే యష్మి టీం వాళ్ళు తప్పు చేసిన పృథ్వీకి వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. నేను అసలు నా తప్పు లేకపోయినా వీళ్ళు ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేను ఒక్కడనే వెళ్ళిపోయినప్పుడు అనుకున్నా, నేను ప్రారంభమే తిట్టుకున్నా, సరిగ్గా చేయలేదని చెప్పి తిట్టుకున్నా, కనీసం ఒక్కరు కూడా రాలేదని అనుకున్నా. ఏమ్మా నైనిక నువ్వు వెళ్ళలేదంటే, అదే సార్ నేను అదే అనుకున్నాను సార్, ఇక్కడ గేమ్ జరుగుతుంది కదా, అయితే అప్పటితోనే విష్ణుప్రియతో అన్నాను, తను లోన్లీగా ఉన్నాడు కాబట్టి ఒక్కడినే వదిలేద్దాం, తర్వాత వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అన్నాను సార్ అని నాగార్జున గారితో చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ తర్వాత ఏంటంటే, తర్వాత బాగా ఆడేవారు ఎవరని చెప్తే సీత ఫోటో పెడుతుంది. సీత చాలా బాగా ఆడుతుంది సార్, తిన వల్ల ఈరోజు నేను రేషన్ గెలుచుకోగలిచాను అని చేత సీత చాలా బాగా ఆడుతుంది సార్ అని చెప్తే సీతని అప్రిషియేట్ చేస్తారు. సార్ నన్ను సీత కాదు సార్, కెరాక్ సీత అని చెప్పండి సార్ అంటే, చాలా బ్రిలియంట్గా ఆడావమ్మా, కానీ ఈ వారానికి నువ్వు కెరాక్ సీతవి అని చెప్పారు. తర్వాత స్టోర్ రూమ్లో మొన్న టాయ్స్ వచ్చాయి కదా, ఎమోషనల్ డ్రామా నేను జరిగినప్పుడు ఆ టాయ్ తిరిగి వచ్చి నైనికిని ఇచ్చేయమంటే టాయ్ ఇచ్చేస్తారు. సీత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీతది అయిపోయింది, నబీల్ది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ ఫోటో పెడుతుంది. సార్ విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది సార్, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, తను ఏ గేమ్ అన్నా నెగ్గడానికి ట్రై చేస్తుందంటే నాగార్జున గారు మాట్లాడతారు, విష్ణుప్రియ చాలా బాగా ఆడుతున్నావు, నీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది అంటే, మీకు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నావు కదా అంటే, సార్ కొంచెం నెత్తిగా వస్తాయి సార్ నాకు మాటలు అని చెప్పి అంటుంది అనమాట. అన్న తర్వాత సరే అయితే విష్ణుప్రియ కూర్చోమని చెప్పి విష్ణుప్రియ కూర్చుంటుంది. యువతల పక్క ఆదిత్య ఓం గారిది రెడ్లో పెడుతుంది అనమాట. రెడ్లో పెట్టిన తర్వాత ఆదిత్య ఓంది రెడ్లో పెట్టిన తర్వాత, సార్ ఈయన టాస్క్లో పెర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా చేయడం కానీ కొంచెం తక్కువగా చేస్తున్నారు సార్, మొన్న ఆ పల్పి ఆరెంజ్ టాస్క్లో కూడా కొంచెం ఫోకస్గా ఆడితే అది నెగ్గింది సార్, కానీ అది ఫోకస్ తగ్గిందని చెప్పారు. అయితే ఆదిత్య ఓం గారు ఆల్రెడీ సాక్స్ దాంట్లో ఆడదామని అనుకున్నారట. మిగతా టీం మెంబర్స్ దగ్గర నేను పంపిస్తే బాగున్నాను, నేను ఆడగలను, రగ్బీ ప్లేయర్ నేను సో అని మిగతా టీం మెంబర్స్తో చెప్పాడట. ఆ విషయం నైన్కి నచ్చలేదు. అదే విషయం డైరెక్ట్గా నాకు చెప్పుకుంటే కనుక నేను పంపించను, కానీ వేరే వాళ్ళ దగ్గర చెప్తున్నారు ఆయన అంటే, ఆదిత్య ఓం గారిని నాగార్జున గారు అడుగుతారు, ఆదిత్య ఓం ఏంటి అలా చేసావు అని అంటే, ఏం లేదు సార్ ఏజ్ గ్యాప్ ఉంది కదా అందువల్ల. ఏజ్ గ్యాప్ ఉంటే ముందు నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడితేనే కదా ఏదైనా జరిగేదని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. తర్వాత ఆదిత్య ఓం అయిపోతుంది. సరే మీ టీం కాకుండా వేరే టీంలో ఎవరు బాగా ఆడారంటే, తను నైనిక మణికంఠ చాలా బాగా ఆడాడు సార్, దొంగతనాలు చేయడం కానీ ఇదే చేయడం కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందుకని నేను మణికంఠని అంటే ఒక బ్యాచ్ ఉంటుంది అది దానికి పెట్టండి అంటే మణికంఠకి పెడుతుంది అనమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ టీం, ఏమయ్యా నిఖిల్ ఉన్నదే ఇద్దరు, అయినా మీరు అన్నీ నెగ్గుకుంటూ వెళ్ళారు, చాలా బాగా ఆడారే అని చెప్పేసి చప్పట్లు కొడతారు. కొట్టిన తర్వాత నిఖిల్, మీ టీంలో ఇంకెవరు ఉన్నారు అంటే, మా టీంలో ఉన్నాడు సార్, మా ఓడు మనకంట ఒకడే ఉన్నాడు సార్. సరే అయితే మీ ఎవరే పెట్టక్కర్లేదు కానీ మీరిద్దరు చాలా బాగా ఆడారు అని చెప్తారు. చెప్పిన తర్వాత మణికంఠ గురించి, సార్ మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు సార్ అని చెప్తారు. చెప్తే అయితే ఎమోషనల్గా స్వింగ్ అవుతూ ఉంటాడు సార్ మణికంఠ, ఎమోషనల్గా మణికంఠ స్వింగ్ అవుతాడు. మరి నువ్వు చేసేది ఏంటి, నిన్న సోఫా దగ్గర సోనియా ఎమోషనల్ అవుతూ తనని ఓదార్చడానికి తిను ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మధ్యలో గేమ్లో ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా తిను ఎమోషనల్ అయిపోతుంటాడు. ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతున్నావు కదా, నీ మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది,
మరి నువ్వు వేరే వాళ్ళు ఎమోషనల్ అవుతావని ఎలా చెప్తావు నిఖిల్? నీ గేమ్ మార్చుకో, నువ్వు బాగానే ఉన్నావు, కొంచెం ఇంకా స్ట్రాంగ్గా తయారవి, ఇంకా నీ గేమ్ బాగా ఆడాలి. ఈ వీక్ అయితే బాగానే ఆడారు మీరు, ఉన్న ఇద్దరు కూడా బాగా ఆడారని చెప్పేసి చెప్పారు. అయితే అబ్బాయి కూడా అదే అంటాడు, సార్ నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను సార్, తను చాలా స్ట్రాంగ్ కానీ వీక్ అవుతున్నాడు, ప్రతి దానికి ఎమోషనల్గా వీక్ అవుతున్నాడు అని అని అబ్బాయి చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, ముగ్గురు చీఫ్లోనే ఇద్దరు చీఫ్లను తీసేస్తున్నాను నేను, ఒకే చీఫ్ ఉంటారని చెప్పేసి ఇద్దరు చీఫ్లని తీసేస్తారు. అంటే యష్మి అండ్ నైన్కా అని ఇద్దరిని తీసేస్తారు. నిఖిల్ ఒకరిని చీఫ్గా ఉంచుతారనమాట. ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక పని చేయండి, అయితేనే మీరు లివింగ్ ఏరియాలోకి యష్మి అండ్ నైన్కా తప్పించి మిగతా వాళ్ళందరూ లివింగ్ ఏరియా నుంచి యాక్షన్ రూమ్లోకి వచ్చేయండి అని చెప్తారు. యాక్షన్ రూమ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ కెప్టెన్ లేడు కదా, నెక్స్ట్ చీఫ్ అంటే గేమ్స్ ఏం పెట్టాలనుకున్నా సరే 2 గ్రూపులు కావాలి. 2 గ్రూపులు కావాలి కాబట్టి కొట్టుకోవడానికి 2 గ్రూపులు కావాలి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. లేదంటే మనం గప్పుడు ముసుగేసేస్తాం. ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కనుక అక్కడ గొడవలు కానీ ఏదో ఒకటి జరుగుతాయి కదా, మన ఎంటర్టైన్మెంట్ చూసేది. లేదంటే వాళ్ళు దుప్పల్లో ముసుగేసుకుని పడుకుంటే మనం ఏం చూస్తాం. సో అందుకని ఏం చేశారంటే ఒక చీఫ్ ఉన్నాడంటే అది సెట్ అవ్వదు కాబట్టి, ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పారు ఈ సీజన్లో కెప్టెన్ అన్న కూడా ఉండరని చెప్పారు కదా, అంచేత ఇప్పుడు చీఫ్లు పెట్టారనమాట. అందుకని ఒక చీఫే ఉంటే గొడవలు జరగవు కాబట్టి సెకండ్ చీఫ్ని కూడా పెడదామని ఏం చేశారంటే అప్పుడు ఓటింగ్ పెట్టారనమాట. ఓటింగ్ ఎలాగంటే ఇప్పుడు ఆల్రెడీ యష్మి నైన్కి లివింగ్ ఏరియాలో ఉండమని చెప్పారు, వీళ్ళందరినీ యాక్షన్ రూమ్లో పంపించారు. ఇక్కడ ఆల్రెడీ నిఖిల్ చీఫ్ కింద ఉన్నారు కాబట్టి నిఖిల్ పక్కగా తప్పించేసి మిగతా వాళ్ళు ఉంటారు కదా, మొత్తం 13 మెంబర్స్ కదా, 13 మెంబర్స్లో ఇద్దరేమో లివింగ్ ఏరియాలో ఉన్నారు, ఒకళ్ళు అక్కడ ఉంటే ఇంకా 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్కి ఏంటంటే జార్స్ ఉంటాయి, అండ్ వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ ఉంటుంది. అయితే ఎవరైతే చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో వైట్ వేయాలి, అవ్వకూడదన్న వాళ్ళ దాంట్లో బ్లాక్ వేయాలన్నమాట. ఈ బ్లాక్ వేస్తే ఏమవుతుందంటే ఎవరైతే ఎక్కువ వైట్ వచ్చిందనుకో ఆ వైట్ వచ్చిన వాళ్ళు మాత్రం విన్ అయినట్టు, ఆ బ్లాక్ వచ్చిన వాళ్ళు అయితే విన్ అవ్వలేనట్టు అనమాట. అయితే ఫస్ట్గా ఏం జరుగుతుందంటే లివింగ్ ఏరియాలో నైనిక అండ్ యష్మిన్ ఉండమని చెప్తారు, ఎందుకంటే వీళ్ళు చీఫ్ కింద తీసేసానని చెప్తారు. మిగతా వాళ్ళందరినీ యాక్షన్ రూమ్ దగ్గర రమ్మంటారు. ఆల్రెడీ నిఖిల్ చీఫ్ అయిపోయి ఉన్నాడు. అయితే ఇంక 10 మెంబర్స్ ఉంటారు కదా, ఇక్కడ 10 జార్లు ఉంటాయి, 10 జార్లకి ఒక్కొక్క హౌస్ మేట్ ఫోటో పెట్టుంటారు ఆ 10 మంది మెంబర్స్ది పెట్టేసి ఇందులో చీఫ్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో వైట్ లిక్విడ్ వేయండి, అవ్వకూడదు అన్న వాళ్ళ దాంట్లో బ్లాక్ లిక్విడ్ వేయండి అని చెప్తారు. ఎవరిదైతే ఎక్కువ వైట్ లిక్విడ్ వస్తుందో పైకి వాళ్ళు చీఫ్ అయినట్టు అనమాట. కానీ ఎవరి దాంట్లో వాళ్ళు వేసుకోకూడదు అని చెప్తారు. సో అలా చెప్పిన తర్వాత టాస్క్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి ఫస్ట్ విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాడు అనమాట. విష్ణుప్రియ దాంట్లో వైట్ లిక్విడ్ వేస్తాడు, ఎందుకంటే విష్ణుప్రియ చాలా ఇదిగా ఉంటుంది. సో నాకు విష్ణుప్రియ చీఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే తను ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు విష్ణుప్రియ గురించి. నెక్స్ట్ అబ్బాయి దాంట్లో బ్లాక్ వేస్తాడు మణికంఠ. వేసంటే తను ఇంకా అందరితోనే సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు, ఇంకా ప్రతి ఒక్కరితోనే ఇంకా మాట్లాడడం నేర్చుకోవాలి కాబట్టి నేను అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు, అందుకే బ్లాక్ వేస్తున్నానని చెప్తాడు అనమాట. నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి మణికంఠ దాంట్లో వైట్ వేస్తాడు, ఎందుకంటే వైట్ వేసి నేను మణికంఠ చీఫ్ అవ్వడానికి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనోడు వచ్చిన కాడి నుంచి ఎమోషనల్గా ఉండేవాడు కానీ ఇప్పుడైతే కామెడీ చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు. చీఫ్ అవ్వడానికి అవ్వాల్సిన బదులు థీఫ్ అయ్యాడు, కానీ తను చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ చాలా స్ట్రాంగ్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ వేలో కూడా బాగున్నాడు కాబట్టి నేను మణికంఠ సపోర్ట్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ బ్లాక్ ఏమో ప్రేరణ దాంట్లో వేస్తాడు. ప్రేరణ దాంట్లో ఎందుకు వేసామంటే నేను ఆ గేమ్ ఆడాను కదా, ఆ సాక్స్ గేమ్లోనేమో సరిగ్గా సంచాలకులా తను ఇచ్చేయలేదు, ఒక సంచాలకే సరిగ్గా చేయలేదు కాబట్టి తను చీఫ్ అయితే ఏం సరిగ్గా చేస్తుందని చెప్పేసి నబీలు ప్రేరణ దాంట్లో బ్లాక్ వేస్తాడు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి మణికంఠ సపోర్ట్ చేస్తుంది, అంటే మణికంఠ దాంట్లో వైట్ లిక్విడ్ వేస్తుంది. వేసి తనకి చాలా క్లారిటీ ఉంది సార్, గేమ్ మీద ఫోకస్ పెడుతున్నాడు, ఇంతకుముందు వచ్చినప్పుడు ఏటో అలా ఉన్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడైతే చాలా క్లారిటీగా ఉన్నాడు, ఫోకస్డ్గా ఉన్నాడు, కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఉన్నాడు కాబట్టి నేను మణికంఠ సపోర్ట్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ ఆదిత్యకి బ్లాక్ వేస్తుంది. ఆదిత్య అన్న ఎవరితోనూ సరిగ్గా కలట్లేదు, గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు,
ఏదో ఉన్నామన్నట్టుగా ఉంటున్నాడు తప్ప అన్న ఫోకస్డ్గా లేడు. అందుకే అన్న చీఫ్ అయినా ఏం చేయలేడు కదా అని ఆ ఉద్దేశంతో అన్న నేను బ్లాక్ వేస్తానని చెప్పాడు. నెక్స్ట్ ఆదిత్య వస్తాడు. ఆదిత్య ఓం వచ్చి సీతను సపోర్ట్ చేస్తాడు. సీత చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి గేమ్ని చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అందరితోని కలివిడిగా ఉంటుంది. తను ఏది మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి అమ్మాయి చీఫ్ అయితే బాగుంటుందని నేను సీతకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ పృథ్వీకి బ్లాక్ వేస్తాడు. పృథ్వీ ఎందుకు బ్లాక్ వేస్తానంటే పృథ్వీకి చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కూల్గా ఉండడు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కాబట్టి నేను పృథ్వీకి సపోర్ట్ చేయను. చీఫ్ అయితే ఇంకా కొంచెం కూల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను పృథ్వీకి సపోర్ట్ చేయట్లేదు. అందుచేత నేను సీతకు సపోర్ట్ చేస్తున్నానని సీతకి వైట్, పృథ్వీకి బ్లాక్ వేస్తారనమాట. నెక్స్ట్ సోనియా వస్తుంది. సోనియా వచ్చి అబ్బాయికి వైట్ వేస్తుంది. వైట్ వేసి అబ్బాయి చాలా పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఎవరితోన్నా మాట్లాడడం విషయంలోనే అన్ని విషయాల్లో కూడా తను చాలా బాగుంటాడు సార్. కాబట్టి నేను తనకు సపోర్ట్ చేస్తున్నాను. అలాగే సోనియా కదా. నెక్స్ట్ వచ్చి భాషకి బ్లాక్ వేస్తుంది. బ్లాక్ వేసి పెద్ద రకంగా ఉంటాడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఈ స్టార్టింగ్ వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కానీ ప్రజెంట్ ఇప్పుడైతే చాలా డల్ అయ్యారు. కాబట్టి డల్గా ఉన్నారు కాబట్టి అంత యాక్టివిటీగా లేరు కాబట్టి భాష గారు చీఫ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నానని చెప్పేసి భాష గారికి బ్లాక్ వేస్తుంది. తర్వాత భాష గారు బ్లాక్ వేశారు కదా. నెక్స్ట్ సీత వస్తుంది అనమాట. సీత వచ్చి అభయ్కి సపోర్ట్ చేస్తుంది. అభయ్ అందరూ అబ్బాయి ఏంటంటే అందరితోనూ బాగానే ఉంటాడట. అందరికీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అందరితోని మాట్లాడుతూనే ఉంటాడట. సో అందరితో బాగానే ఉంటాడు కాబట్టి చీఫ్ అయితే అబ్బాయి బాగుంటాడని చెప్పేసి సీత అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. అందులో వైట్ వేస్తుంది. తర్వాత ప్రేరణకి బ్లాక్ వేస్తుంది. ప్రేరణకి బ్లాక్ ఎందుకు వేసిందంటే నేను చీఫ్ అవి అంత క్లారిటీ నాకు అనిపించలేదు. ప్రతి దానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజ్గా ఉన్న మనిషి చీఫ్ అయితే అంత క్లారిటీ ఉండదు. మొన్న సంచాలకు కూడా అంత కన్ఫ్యూజ్గానే చేసింది కాబట్టి నేనైతే ప్రేరణకి సపోర్ట్ చేయట్లేదని చెప్తుంది. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. అబ్బాయికి వైట్ వేస్తుంది. వైట్ వేసి ఏమంటుందంటే అబ్బాయి నేను బడ్డీగా వచ్చాం ఇద్దరం రావడం. సో నాకు అప్పటి నుంచి అబ్బాయి చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను అబ్బాయిని సపోర్ట్ చేస్తాను. వైట్ వేస్తుంది. నెక్స్ట్ ఆదిత్య గారికి బ్లాక్ వేస్తుంది అనమాట. నేను హౌస్ మేట్స్తో ఆదిత్య గారు సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు, కలవట్లేదు అసలు. చేత ఆయన కలవట్లేదు కాబట్టి ఆయన మింగిల్ అవ్వాలి, ఇంకా ఎదరికి వెళ్ళాలి. ఇలా ఎవరితోనే కలవలేని వాళ్ళు చీఫ్ అయితే అంత బాగోదు కదా అని చెప్పేసి నేను ఆదిత్య గారికి బ్లాక్ వేస్తున్నానని చెప్తుంది. నెక్స్ట్ అభయ్ వస్తుంది అనమాట. అభయ్ వచ్చి ఇక్కడ సోనియాకి వైట్ వేస్తారు. అయితే నాగార్జున గారు అంటారు ఏటయ్యా బాబు ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అని ఆవిడేమో నీకు సపోర్ట్ చేసింది, నువ్వు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఒక నవ్వు నవ్వుతారు. అలాగేమీ లేదు సార్, గేమ్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటుంది కానీ నేను అందుకే దీనికి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చి మణికంఠకి బ్లాక్ వేస్తాడు. ఇంకా మారాలి సార్ తను, ప్రతిదానికి మనం ఏమన్నా సరదాగా ఒక జోక్ చేసిన దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు కాబట్టి తను ఇంకా కొంచెం మారాలని చెప్పేసి నేను బ్లాక్ వేస్తాను అంటారు. దాని తర్వాత ఇక్కడ పృథ్వీ వచ్చి అబ్బాయికి సపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ అబ్బాయి, పృథ్వీ అండ్ సోనియా, నిఖిల్ వీళ్ళందరూ ఫ్రెండ్ సర్కిలే కాబట్టి వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటానే ఉంటున్నారు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పృథ్వీ వచ్చి అబ్బాయికి సపోర్ట్ చేస్తాడు. అంటే అబ్బాయి అన్న అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఆదిత్య గారు నేను సపోర్ట్ చేయట్లేదు, అందుకే బ్లాక్ వేస్తానని చెప్పారు. ఎందుకంటే ఆయన దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేదు. లీడర్షిప్ క్వాలిటీ లేనప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడని చెప్పేసి నేను అభయ్ గారిని బ్లాక్ వేస్తానని చెప్తారు. నెక్స్ట్ ఆదిత్య వస్తారు. ఆదిత్య గారు వచ్చి ఆయన కూడా తనకి సపోర్ట్ చేస్తారు. ఎవరికి? అభయ్కి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇతను అందరితోనే రిలేషన్ బాగుంటుంది కాబట్టి నాకు అభయ్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత సోనియాకి బ్లాక్ వేస్తాడు. సోనియా అందరితోనే సరిగ్గా కలవదు కాబట్టి సోనియా దగ్గర చీఫ్ అయ్యే లక్షణాలు కావు కాబట్టి అందుకని సోనియాకి బ్లాక్ వేస్తానని చెప్తారు. అయితే నాగార్జున గారు అంటే ఇప్పుడు అందరూ ఎక్కువగా అభయ్కి సపోర్ట్ చేశారు కాబట్టి నాగార్జున గారు నెక్స్ట్ చీఫ్ అభయ్ అని చెప్పి చెప్పారనమాట. చెప్పిన తర్వాత
ఇక్కడ ఇద్దరు చీఫ్లు వచ్చారు. ఎవరు? నిఖిల్ అండ్ అభయ్. ఇప్పుడు ఒకే చీఫ్ ఉన్నారనుకో గొడవలు జరగవు కదా. ఇద్దరు చీఫ్లు ఉన్నారనుకో, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒకటే 13 మంది మెంబర్స్ ఉన్నారు. రేపు ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. అంటే చాలామంది భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు అంటున్నారు. అయితే ఇంక 12 మంది ఉంటారు కదా. ఈ 12 మందిలో ఇద్దరు చీఫ్లు ఉంటే అందులో 5 మెంబర్స్, ఇందులో 5 మెంబర్స్ ఉంటారు. అది రేపు ఎపిసోడ్లో ఎవరు ఎందులో ఏ టీంలోకి వెళ్తున్నారన్నది తెలుస్తుంది. విన్నప్పుడే కదా గొడవలు కానీ టాస్క్లు కానీ ఏదన్నా పెట్టచ్చు. లేదనుకో దుప్పడు ముసుగేసుకోవాలి, లేకపోతే ఏబుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే బిగ్ బాస్ ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, విన్నింగ్ ఎవరైతే ఉన్నారో, విన్నింగ్ అంటే ఇప్పుడు చీఫ్ ఎవరైతే అయ్యారో ఆల్రెడీ నిఖిల్ ఒక నెక్లెస్ వేసుకుని ఉంటాడు. తర్వాత లివింగ్ రూమ్లో ఉన్న నైనిక యష్మిని రమ్మంటారనమాట ఈ యాక్షన్ రూమ్ దగ్గరికి. వచ్చిన తర్వాత యష్మిని అభయ్కి నక్లీస్ వేయమని చెప్తారు. అంటే చీఫ్కి నక్లీస్ వేస్తారు కదా, నక్లీస్ వేస్తారు. నక్లీస్ వేసిన తర్వాత ఇది అయిపోయింది. ఇక్కడితో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇద్దరు చీఫ్లు ఉంటారు. నేను నెక్స్ట్ నుంచి ఈ చీఫ్ ఎవరెవరు దాంట్లో ఎవరెవరు వెళ్ళారో రేపు ఎపిసోడ్లో చూద్దామని చెప్తారు. సరే అయితే ఇంక నేను ఎలాగ వెళ్ళిపోతున్నాను కాబట్టి 8 మంది నామినేషన్లో ఉన్నారు కదా, ఈ నామినేషన్లో ఉన్న 8 మందిలో ఒకరు సేవ్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్తారు. అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు లాగా ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పిన్ చేస్తున్నట్టు ఉంటుంది, పవర్ పిన్ చేస్తున్నట్టు ఆ జాక్ సిస్టమ్ ఉంటుంది. అంటే రెడ్ అండ్ గ్రీన్ లైట్లు ఉంటాయి. అయితే ఇవి ఎవరైతే సభ్యులు వచ్చి అది జస్ట్ ఆ జాక్ పెట్టిన వెంటనే రెడ్ లైట్ వెలిగితే నాట్ సేఫ్, గ్రీన్ లైట్ అయితే సేఫ్ అనమాట. అయితే ఈరోజు 9కి ఫస్ట్ సేవ్ చేస్తారు, నెక్స్ట్ నిఖిల్ని సేవ్ చేస్తారనమాట. సేవ్ చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా ట్విస్టులు ఉంటాయి, రేపు మంచి ట్విస్ట్ ఇస్తానని చెప్పి నాగార్జున గారు చెప్పి ఎపిసోడ్ని ఇక్కడితో ఎండ్ చేస్తారు. అయితే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చూడడానికి ముందు ప్రోమో చూసినప్పుడు మనం అందరం ఏమనుకున్నది ఏంటంటే, నాగార్జున గారు వస్తారు, వచ్చిన తర్వాత యస్మికి క్లాస్ పీకేస్తారు, తర్వాత సోనియా క్లాస్ పీకుతారు, నెక్స్ట్ పృథ్వీ క్లాస్ పీకుతారు. ఇంతమంది క్లాస్ పీకితే అసలు ఎలా ఉంటుంది, అసలే ప్రోమో అదిరిపోయింది, ఇంక ఎపిసోడ్ ఇంకా అదిరిపోతుంది, గన్నట్టుకుని ఒక్కొక్కరిని కాల్ చేస్తారు కదా అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే, నాగార్జున గారు గన్నట్టుకుని వచ్చారు కానీ కూల్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ యష్మి అండ్ నైనిక టీంని గంతా పేల్చేస్తారు. అంటే మీరు చీఫ్ కింద పనికిరారు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమో 5 మెంబర్స్, వీళ్ళ దగ్గర ఏమో 6 మెంబర్స్ ఉండి 2 మెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారు, నిఖిల్ అండ్ మణికంఠ. కానీ వీళ్ళిద్దరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేరు కాబట్టి మీ 2 టీంలు క్యాన్సిల్ చేశారని చెప్పి క్యాన్సిల్ చేసేస్తారు. చేస్తారు కదా. యాక్చువల్గా ఏంటంటే యష్మి చీఫ్గా ఉంది, తను యాక్చువల్గా ప్రతి దానికి అగ్రెసివ్ అయిపోతానే ఉంది. అంటే యాక్చువల్గా ఒక టీం లీడర్ కింద లీడ్ చేస్తుంది కానీ టీం కాకుండా ఒక కంటెస్టెంట్ కింద లోపల మామూలుగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ సోనియా గురించి యష్మి పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదన్నది కాబట్టి ఇప్పుడు యష్మి అండ్ సోనియా మధ్య కూడా జరగచ్చు. ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియని వదిలేయమ్మ ఇక్కడతో అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. ఎందుకంటే సోనియాకి అది మైనస్ అయిపోతుంది కాబట్టి. సో ఆ విధంగా కొన్ని ఇన్పుట్స్ సోనియాకి ఇచ్చారు. ఎందుకంటే కొన్ని మార్చుకుంటే బెటర్, లేదంటే నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడుతావు ఒకసారి ఆలోచించి మాట్లాడమని. అంటే టాస్క్లో జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ గట్రా చేసుకున్నప్పుడు పర్వాలేదు కానీ ఒక్కొక్క మాట అంటే చూడు, మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇదే నేర్పించారా, మీకు ఎవరో లేరు కాబట్టి నేర్పించలేదు, మా వాళ్ళు చెప్తున్నారు అన్నట్టుగా చెప్పడం, తర్వాత ఈ డ్రెస్ గురించి కామెంట్ చేయడం, ఇటువంటి ఏంటంటే నెగిటివ్ అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకోమ్మా అన్నట్టుగా తనకి ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే యష్మికి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, పృథ్వీకి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారనమాట. అంటే ఎఫ్ వర్డ్లు వాడొద్దు, ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి. ఈ విధంగా మ్యాక్సిమం కంటెస్టెంట్కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే మణికంఠ నువ్వు నవ్వుతే బాగుంటావు, నువ్వు గేమ్ మీద ఫోకస్ బాగానే ఉందని మణికంఠ చెప్పారు. అలాగే ఆదిత్య ఓం గారికి కూడా చెప్పారు, ఇలా కాకుండా కొంచెం ఏదన్నా ఉంటే కొంచెం బాగా గేమ్ ప్లాన్ చేసుకున్నట్టుగా ఆదిత్య ఓంకి చెప్పారు. అలాగే నబీల్ గురించి కూడా చెప్పారు. అయితే విష్ణుప్రియకి గురించి మాత్రం బాగానే చెప్పారనమాట. తనకేం తెలియదు, తను ఏదో అలా మాట్లాడేస్తుంది తప్ప కావాలని ఏది ప్లాన్ చేసుకున్నట్టు ఏది మాట్లాడదు అన్నట్టుగా విష్ణుప్రియ గురించి మాట్లాడారు. అలాగే కిరాక్ సీత చాలా గేమ్ మీద ఫోకస్ పడుతుంది, బాగా ఆడుతుందని చెప్పి సీత గురించి చెప్పారు. అలాగే భాషకి బాగా పుట్టాడు కాబట్టి భాష గురించి పెద్దగా ఏం కాదు, అంటే ఎమోషనల్గా ఉన్నాడు కాబట్టి భాష గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. కానీ ఈ విధంగా ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది.
సరే రేపు ఏదో ట్విస్ట్ ఇస్తానన్నారు, ట్విస్ట్ ఏదో చూద్దాం. ఆల్రెడీ ఇవాళ ప్రోమోలో ఇచ్చిన ట్విస్ట్ కన్నా వేరే ట్విస్ట్ ఏమన్నా ఉంటుందా, లేదంటే కొత్తగా ఏమన్నా చూపిస్తారన్నది రేపు చూద్దాం. బాయ్ అండి.